కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా కలెక్టర్ టీకే బాలాజీతో కలిసి పాల్గొన్నారు. పూలే విగ్రహానికి పూలమాలలు పూజించారు. అయితే ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. బీసీలు మరియు బడుగు బలహీన వర్గాల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. 2019 నుంచి 2024 వరకు జరిగిన దాడులను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో సమానత్వం సాధించేందుకు అందరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ కుంచి దుర్గా ప్రసాద్ నాని గారికి స్వాగతం సుస్వాగతం ప్రారంభించుకుంటున్నాం అని చెప్పి ఈ 2 రోజులు ప్రత్యేకించి క్లాసులు పెట్టి విద్య నేర్పించడం, ఆయన భార్య గారు సావిత్రిబాయి పూలే గారి ద్వారా మహిళలకు కూడా విద్యావంతం చేయాలని చెప్పి మహిళలు క్లాసులు పెట్టి ఆ రోజుల్లో విద్య ద్వారా అభివృద్ధి సాధ్యం. సాంఘికంగా ఇది రంగప్రతం అనేది పోవాలి అంటే చదువుకోవాలి అనే దాన్ని ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా జ్యోతిరావు గారు ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా నడవాల్సిన అవసరం ఉంది అని చెప్పి